Recording in progress. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ అందరూ కూడా అడ్మిట్ చేసుకుని మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. ఆల్ ది బెస్ట్ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. మేడం. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం గారు. వెల్కమ్ మేడం గారు. మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, వన్స్ అగైన్ వెల్కమ్ టు జూమ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మొదటిగా మనకి ఈ వెస్టీస్ అనే ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన మన గౌతమ్ బాలి సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన రవికృష్ణ సార్ గారికి, అలాగే రమణమ్మ మేడం గారికి, ఈ జూమ్ సెషన్ ఏర్పాటు చేసిన భూపతి సార్ గారికి నా కృతజ్ఞతలండి. నాకు జూమ్ మీటింగ్లో అవకాశం ఇచ్చినందుకు దేవి మేడంకి థ్యాంక్ యూ అండి. మా అప్లైనర్ మణి సార్కి గుడ్ మార్నింగ్ అండి. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలండి. నా పేరు వచ్చేసి ఉమాలక్ష్మి భారతి అండి. మాది తూరంగి, కాకినాడ అండి. నేను బిఫోర్ వెస్టీస్ నేను ఒక డిగ్రీ స్టూడెంట్ అండి. అంటే స్టార్టింగ్లో నాకు వెస్టీస్ అనే కంపెనీ కోసం తెలిసేదే కాదండి. ఎవరో ఒక ఆమె వచ్చి మాకు వెస్టీస్ కోసం చెప్పారండి. చెప్పినప్పుడు నేను అలాగే మా మమ్మీ విన్నామండి. అంటే ఒక మంచి పని, ఒక మంచి విషయం చెప్పినప్పుడు మనం వింటాం కదా సార్, అలాగే మేము కూడా విన్నామండి. కానీ విన్న తర్వాత చాలామంది ఇలాగే వచ్చి చెప్తారమ్మా, వద్దమ్మా ఇలాంటిలోని జాయిన్ అవ్వద్దు అని నేనే నెగ్లెక్ట్ చేశానండి. మా మమ్మీ నేను అప్పుడే జాయిన్ అవ్వి ఉంటే ఇప్పుడు తెలిసిన మన వెస్టీస్ అనే మంచి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని ఉంటే చాలా మంచి స్టేజ్లో ఉండేవాళ్ళమండి. ఏదైతే ఏమండి మేము తెలుసుకొని ఈ వెస్టీస్ అనే ప్లాట్ఫామ్ కోసం పూర్తిగా తెలుసుకొని మీటింగ్స్ అవి అటెండ్ అవ్వి మొత్తం టోటల్ వేరే కంపెనీతో పోలిస్తే ఈ యొక్క వెస్టీస్ అనే ప్రోడక్ట్ కోసం తెలుసుకొని మేము జాయిన్ అయ్యామండి. ఇప్పుడు మా మమ్మీ నేను జాయిన్ అవ్వి 6 months అవుతుంది లీడర్స్. మా మమ్మీ గారు బ్రాంజ్కి దగ్గరలో ఉన్నారండి. నేను వచ్చేసి 12% దగ్గరలో ఉన్నానండి. ఫస్ట్ ఏంటి అంటే అండి, వెస్టీస్ కోసం అంటే మా మమ్మీ పక్క వీధిలో డ్వాక్రా మీటింగ్ ఏమో అనుకొని వెళ్ళారండి. కానీ అంతా తెలిసిన తర్వాత అంటే మొత్తం మీటింగ్ అంతా అయిన తర్వాత వెస్టీస్ అని తెలుసుకున్నారండి. అంటే రమణమ్మ మేడం గారు అని కూడా తెలియదండి మాకు. ఎవరో వచ్చి ఏదో చెప్పారులే, విన్నాంలే అనే థాట్లోనే ఉన్నారండి మా మమ్మీ. అదంతా అయిన తర్వాత మేడం గారు మాకు అంటే మమ్మీకి హెల్త్ ప్రోడక్ట్ కోసం అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారంటండి. చేసిన తర్వాత మమ్మీ దానికోసం తెలుసుకొని అంటే ఇంటి దగ్గర అడగకుండానే వెళ్ళి ఐడి తీసుకున్నారండి మా మమ్మీ. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటమ్మా అని అడిగితే మనకి ఇందులో ప్రోడక్ట్ తీసుకొని మనం 10 మందికి షేర్ చేస్తే ఇన్కమ్ వస్తుందంటమ్మా. అలాగే మనం పెట్టుబడి కూడా పెట్టకుండా ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనంతలో మనమే ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటమ్మా. అంటే డీమార్ట్లో ఎలా అయితే మనము వెళ్ళి పర్చేస్ చేస్తామో అలాగా ఇందులో మనకి పర్చేస్ చేసుకుంటే
మనం తీసుకున్న ప్రోడక్ట్ మీదే మనకి ఇన్కమ్ కూడా వస్తుంది అన్నారమ్మా అని మా మమ్మీ చెప్పారండి. అయినా కూడా నేను స్టార్టింగ్లో నెగ్లెక్ట్ చేశానండి. తర్వాత మా మమ్మీ నా కోసమే, అంటే ఇలాగ హెల్త్ కోసం నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదమ్మా, దీంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము. నువ్వు 4 years నుంచి చాలా బాధపడుతున్నావు కదా, ఒకసారి ట్రై చేసి చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి నమ్మకం కలిగితే 10 మందికి షేర్ చేద్దాము అని చెప్పారండి. సరే అని కాదనకుండా ఇంట్లో కూడా మా డాడీకి చెప్పకుండా వెళ్ళి వెంటనే నాకు మేడం ఏదైతే హెల్త్ ప్రాబ్లంకి ప్రోడక్ట్స్ అనేవి రాశారో అవన్నీ నెక్స్ట్ 2 daysలోనే వెళ్ళి పర్చేస్ చేసి తీసుకొచ్చారండి. అంటే నాకు నరాల వీక్నెస్ అలాగే కీళ్ళవాతం చాలా ఎక్కువగా ఉండేదండి. అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం పెయిన్ చాలా ఎక్కువగా వచ్చేదండి. ఆ పెయిన్కి నేను కాలేజ్కి మార్నింగ్ వెళ్ళేదాన్నండి, కానీ ఈవినింగ్ నైట్ వచ్చేటప్పటికి ఎవరో ఒకరు కాళ్ళు అయినా చెయ్యి అయినా అలాగా నొక్కవలసి వచ్చేదండి. ఎన్ని రోజులని నువ్వు ఇలాగ బాధపడతావమ్మా, అంటే నువ్వు ఇంత చిన్న వయసులోనే ఇన్ని బాధలు పడితే రేపన్నాక నీకు చాలా ఫ్యూచర్ ఉంది కదమ్మా అని చెప్పి మా మమ్మీ చెప్పారండి. కానీ నేను ఇంజెక్షన్ అయినా చేయించుకుంటాను కానీ టాబ్లెట్స్ అయితే నేను అస్సలు వాడనని చెప్పానండి. అలాగే నేను మా మమ్మీ తెచ్చిన ప్రోడక్ట్ 1 week అలాగే నెగ్లెక్ట్ చేసి పక్కన ఉంచానండి. ఉంచిన తర్వాత మేడం ఫోన్ చేసి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారా మేడం అని కాల్ చేశారంటండి. లేదు మేడం, మా అమ్మాయి అంటే మా మమ్మీ చెప్పారండి నాకు ఇలా కాల్ చేశారని. యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి. అంటే నేను krill ఆయిల్ యూజ్ చేశానండి. krill ఆయిల్ అలాగే ఐరన్ ఫోలిక్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B12 ఇవన్నీ యూజ్ చేశానండి. నేను 4 years నుంచి ఎంతైతే బాధపడ్డానో నాకు krill ఆయిల్ అనే ఒక క్యాప్సూల్ మధ్యాహ్నం భోజనం చేసిన మధ్యలో ఆ క్యాప్సూల్ వేసుకున్నానండి. 2 daysకి నాకు రిజల్ట్ వచ్చిందండి. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మన ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉంటుందని. ఆ తర్వాత నేను ఇవన్నీ కంటిన్యూస్గా ఐరన్ ఫోలిక్, విటమిన్ B12, విటమిన్ సి ఇవన్నీ యూస్ చేశానండి. యూస్ చేసిన తర్వాత నాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నాకు 2 monthsలోనే క్లియర్ అయిపోయాయండి. నిజంగా మన ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అప్పుడు అనుకున్నాను సార్, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నాలాగే చాలామంది బాధపడి ఉంటారు కదా, సో వాళ్ళకి నేను నాకు వచ్చిన రిజల్ట్ని షేర్ చేస్తే ఒక మంచి పని చేస్తే ఎవరు కాదనరు అని చెప్పి నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశానండి చెప్పడం. అంటే స్టార్టింగ్ ఏంటంటే నేను బయటకు అది ఎంత కాలేజ్లో ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ సర్వీసెస్ అని చాలా అన్ని సర్వీసెస్ చేసేదాన్నండి. దానికి వచ్చే రిజల్ట్ నాకు వెస్టీజ్లో ఇంత చిన్న వయసులోనే నేను మేడం మేడం అని పిలిపించుకుంటున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంత చిన్న వయసులోని ఎవరిని మేడం మేడం అని అంత రెస్పెక్ట్ఫుల్గా ఎవరిని చూడలేదండి పిలడం. అది మన వెస్టీజ్ అనే కంపెనీలో సాధ్యమవుతుందండి. నాకు నిజంగా ఇప్పటికీ చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఎందుకంటే నేను ప్రతిరోజు చాలా నీరసంగా ఉండేదాన్నండి. ఆ నీరసానికి తగ్గట్టు నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఆ తర్వాత నాకు వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ని పరిచయం చేసిన రమణమ్మ మేడం గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను లీడర్స్. అలాగే మేము ఆ, అంటే హోమ్ మీటింగ్స్ అవి చేసినప్పుడు, ఫీల్డ్ వర్క్ అది వెళ్ళినప్పుడు ఇలాగా
బయటికి వెళ్ళినప్పుడు కొంతమందికి చెప్పామండి వెస్టీస్ కోసం, కానీ ఎవ్వరూ నమ్మలేదు సార్. నమ్మలేకపోతే ఆవిడే స్వయాన వచ్చి మేము కూడా ఇందులోనే యూస్ చేస్తామని చెప్పి స్వయాన ఆవిడే వచ్చి ప్రోడక్ట్స్ కోసం అడిగారండి. ఆవిడకి 6 ఇయర్స్ నుంచి స్కిన్ ఎలర్జీ అనేది ఉండేది సార్. అయితే హాస్పిటల్కి వెళ్ళడం, రావడం, టాబ్లెట్స్ తీసుకోవడం, యూస్ చేయడం అయినా క్యూర్ అయ్యేది కాదు లేడస్. ఒకరోజు వెస్టీస్ కోసం చెప్పామండి, అయినా నమ్మలేదండి. అంటే ప్రోడక్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు నమ్మలేదండి. నాలాగే వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేశారు లీడర్స్. తర్వాత నేను ఆమ్లా, నీము, టాక్సిక్లీన్, అల్ట్రామాటిక్, నోని మన ప్రోడక్ట్స్ ఇచ్చానండి. యూస్ చేసిన 1 వీక్లోనే చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు సార్ వాళ్ళు. అంటే స్కిన్ అలర్జీ ఎలా ఉండేదంటే చూడండి లీడర్స్, బిఫోర్ అంటే ఇంత దారుణంగా ఉండేది లీడర్స్ ఆమెకి. చాలా అంటే చాలా దారుణంగా. అంటే వాళ్ళ హస్బెండ్కి చికెన్ షాప్ ఉండేదంటండి. ఆ చికెన్ షాప్ వల్ల వాటర్ అవి పడడం వల్ల ఆమెకి స్కిన్ అనేది ఇలాగా ఎలర్జీ రూపంలో వచ్చిందండి. నేను ఇచ్చిన ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఇలా చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారండి. ఇప్పటికీ కూడా వాళ్ళు, నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను కానీ ఎక్కడా కూడా నాకు క్యూర్ అవ్వలేదని చెప్పి ఇప్పటికీ చాలా మంచిగా చెప్తారండి. నేను అప్పటి నుంచి వెస్టేజ్ ఇంకా టోటల్గా వెస్టేజ్ చేసింది ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అంటే ఏ డాక్టర్ వల్ల సాధ్యం కానిది మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఎంత రిజల్ట్ ఇచ్చింది అని చెప్పిన తర్వాత నాకు ఇంకా చాలా బూస్టప్ అనిపించి మన ప్రోడక్ట్స్ ఇంకా చాలా మందికి షేర్ చేసి నాలెడ్జ్ అనేది తెలుసుకొని ప్రతి మీటింగ్కి వెళ్ళి ఏ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి అని చెప్పి నేను చాలా నేర్చుకున్నాను లీడర్స్. అంటే ఏ మీటింగ్కి ఎలా అటెండ్ అవ్వి ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి నేను కూడా స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని మీటింగ్స్కి వెళ్ళి, అంటే ఫీల్డ్ వర్క్స్కి వెళ్ళి, నేను బయటకు అది వెళ్ళేదాన్ని కాదు లీడర్స్. ఈ వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఎంత నేను సర్వీసెస్ అవి చేసినా కూడా నాకు ఒక స్టేజ్ ఫియర్ అనేది ఉండేదండి. ఈ వెస్టీజ్లోని జాయిన్ అయిన తర్వాత ఎవరింటికైనా వెళ్ళి తెలిసిన వాళ్ళకైనా కాదు తెలియని వాళ్ళకి కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను లీడర్స్. అలాగే నేను ఒక పర్సన్కి, అంటే హైదరాబాద్లో చదువుతున్న ఒక పర్సన్కి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సప్లిమెంట్స్ కూడా ఇచ్చాను లీడర్స్. అతనికి ఆమ్లా, అలోవెరా అనేది నేను ప్రిఫర్ చేశాను లీడర్స్. చాలా బాగుందండి. ఇప్పటి వరకు నేను గ్యాస్ట్రిక్కి ఎక్కడ వాడినా కూడా నాకు క్యూర్ అవ్వేది కాదు. ఏ ఫుడ్ తిన్నా కూడా బయట నాకు పడేది కాదండి. అలాంటిది మీరు ఇచ్చిన ప్రోడక్ట్ నేను డైలీ వేసుకుంటున్నానండి. అని నేను కూడా వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాను లీడర్స్. డైలీ కూడా వేసుకుంటున్నారా సార్, వేసుకుంటున్నారా అని చెప్పి మెసేజెస్ పెట్టడం, మీరు ప్రోడక్ట్ తీసుకున్నారా సార్, లేదంటే మమ్మల్ని తెమ్మంటారా అని చెప్పి ఎవరైతే డౌన్ టీమ్ ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళనే కాదండి తెలియని వాళ్ళకి కూడా నేను కాల్ చేసి, నేను మా అమ్మగారు ఫీల్డ్కి వెళ్ళడం స్టార్ట్ చేశామండి. ఏ ఊరనే కాదండి, ప్రతి ఊర్లోని కూడా ఇంకా ఇక మీద నుంచి దూరమా దగ్గర అని కాకుండా ప్రతిరోజు ఇంకా డోర్ టు డోర్ చెయ్యాలని మేము ఎయిమ్ పెట్టుకున్నాం లీడర్స్. నేను ఇందులో వెస్టీజ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను ఏదైతే నేర్చుకున్నానంటే, నేను తుని మీటింగ్కి అటెండ్ అయ్యానండి. అప్పుడు నేను అంటే డిగ్రీ అయిపోయి నేను వైజాగ్లో కోచింగ్ తీసుకోవడానికి జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను లీడర్స్. ఆ రోజే మీరు కంపల్సరీగా తుని మీటింగ్కి రావాలని
మేడంగా చెప్పారండి, రమణమ్మ మేడం గారు. వెళ్ళామండి. తుని మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడి నుంచే డైరెక్ట్ ఇంకా మీటింగ్ అయిన తర్వాత ఏ టైం అయినా సరే లేదంటే మధ్యలో అయినా వైజాగ్ వెళ్ళిపోదాము అని చెప్పి నేను ఫిక్స్ అయ్యి లగేజ్ అది సర్దుకొని వెళ్ళాను లీడర్స్. ఆ మీటింగ్లో నేను నేర్చుకునేది ఏంటి అంటే లీడర్స్, నేను తుని మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యేనందుకు నాకు రికగ్నిషన్ చేశారండి. నేను కాలేజ్లో ఎన్నైతే సర్వీసెస్, ఎన్ఎస్ఎస్ సర్వీసెస్ అని, లేదు అంటే ప్రమోట్ చేయడం అని, అలాగా చేసిన వాటికి రికగ్నిషన్ చేశారు లీడర్స్. కానీ నాకు అంత ఎక్కువ గుర్తింపు రాలేదు, అలాగని చెప్పి అంత హ్యాపీనెస్ కూడా లేదు లీడర్స్. నాకు ఎప్పుడైతే వెస్టీజ్లో రికగ్నిషన్ చేశాక నేను ఎప్పుడైతే స్టేటస్ అప్లోడ్ చేశానో, అంటే నాకు మా మమ్మీకి ఒకసారే ఆ స్టేజ్ మీద రికగ్నిషన్ చేసినప్పటికీ నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంది లీడర్స్. అప్పుడు ఫిక్స్ అయ్యాను లీడర్స్, నేను చేస్తే వెస్టీజే చెయ్యాలి అని. ఇంకా అప్పటి నుంచి నేను వైజాగ్లో కోచింగ్ జాయిన్ అయ్యి ఆ, అప్పుడు అనుకున్నాను లీడర్స్. తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాను లీడర్స్. వైజాగ్ వెళ్ళిన తర్వాత కూడా నాకు కోచింగ్ జాయిన్ అయిన తర్వాత 1 మంత్ వరకు నేను హోమ్ మీటింగ్స్ అవి చేయలేదు లీడర్స్. ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఫోన్ కాల్స్లో ఫాలో అప్ చేసేదాన్ని. ఇలా అయితే రిజల్ట్ మనకి ఎక్కువ రాదమ్మా అని చెప్పి మా మమ్మీ పోతే పోనీ డబ్బులు అని చెప్పి కట్టిన 30,000 కూడా పర్లేదమ్మా, మనం ఎప్పటికైనా 30,000 కాదు లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చు మన వెస్టీజ్లో సక్సెస్ అయితే అని చెప్పిన తర్వాత నేను వైజాగ్ కోచింగ్లో జాయిన్ అయ్యి 1 మంత్ అయింది లీడర్స్. ఆ 1 మంత్ అయిన తర్వాత నేను అక్కడి నుంచి హాస్టల్ కూడా వెకేట్ చేసి వచ్చేసి ఇంకా వెస్టీజ్లోనే నేను స్థిరపడి ఉండిపోయాను లీడర్స్. ఇప్పుడు ఏ మీటింగ్ అయినా సరే, నేను ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా సరే, లేదు అంటే హోమ్ మీటింగ్స్ చేయాలన్నా సరే, ప్రతిరోజు నాకు ఒక్కరోజు తప్పించి ఒక్కరోజైనా కూడా నేను హోమ్ మీటింగ్స్కి వెళ్తున్నాను లీడర్స్. ఇవన్నీ నేను చాలా మంచి రిజల్ట్స్ అనేది వింటున్నాను లీడర్స్. ఎందుకంటే ఎవరికైతే ప్రోడక్ట్స్ ఇస్తున్నానో అక్కడి నుంచి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని తాపత్రయంతో ఇంకా ముందుకు వెళ్తున్నాను లీడర్స్. అలాగే నేను ఎన్నో అనుకున్నాను లీడర్స్ కాలేజ్లో ఉన్నప్పుడు. అంటే మా మమ్మీ వాళ్ళని, నన్ను కన్న మా తల్లిదండ్రులకి చాలా ఇవ్వాలి, ఏదో చెయ్యాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను లీడర్స్. కానీ ఎంత చదివినా కూడా జాబ్ అంటూ ఒకరి దగ్గరే చెయ్యడం ఎందుకు, మనకంటూ మనం సంపాదించుకోవాలి. అదే ఒక దగ్గర పని చేస్తే మనకి వాళ్ళు పెట్టిన శాలరీయే మనకి దక్కుతుంది తప్ప మనం అడిగిన శాలరీ మనకి రాదు కదా లీడర్స్ అనేసి నేను ఒకటే ఫిక్స్ అయ్యానండి. ఈ వెస్టీజ్లో నేను ఎప్పుడైతే ఫస్ట్ చెక్ అనేది, అంటే నేను తీసుకున్న ప్రోడక్ట్ మీదే నాకు ఇన్కమ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇంకా నేను వెస్టీజ్లోనే ఇంకా ఫిక్స్ అయిపోయిన లీడర్స్. నా ఫస్ట్ చెక్ వచ్చినప్పటికీ 300+ వచ్చింది లీడర్స్. అంటే 200 నుంచి 400 మధ్యలోనే వచ్చింది లీడర్స్. అప్పుడు నాకు వచ్చే హ్యాపీనెస్ ఏంటి అంటే, మనం ఒకరి దగ్గర వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి మనం వెయిట్ చేసే వాళ్ళమి. సో ఇందులో ఏంటి అంటే, మనం చేసుకుంటూ 10 మందికి షేర్ చేసి ప్రోడక్ట్ కోసం తెలుసుకొని ఎంత మంచి ప్రోడక్ట్ మనం 10 మందికి ఇస్తున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే రిజల్ట్ మనకి చాలా బూస్టప్ని ఇస్తుందండి. అప్పుడు అనుకున్నానండి, నేను ఫస్ట్ ఇన్కమ్ అంటే ఎవరి చేతో ఎవరో ఎప్పుడో ఇస్తారని వెయిట్ చేయడం కన్నా మనమే రోజు పరిగెడతా ఉంటే ఈ వెస్టీజ్లో మనం ప్రతిరోజు ఎవ్రీ మంత్ 10th మనం చెక్ అనేది కంపల్సరీగా రిసీవ్ చేసుకుంటామండి. ఎందుకంటే మనం చేసిన పని అనేది ఫలితం దక్కకుండా ఉండదు కదా లీడర్స్. ఎంతైతే మనం కృషి చేస్తామో అంత ఫలితాన్ని మనకి దేవుడు అనేది ఫస్ట్ మనం పరిగెడితేనే కానీ ఏది కూడా మనకి దూరం ఎంత ఉంటుందో తెలియదు కదా లీడర్స్. సో అలాగని చెప్పి నేను కూడా ఇప్పటి వరకు నేను ఎంతైతే, అంటే ఇంకా ఫాస్ట్ స్టార్ట్ 8% అనే కాదు లీడర్స్, త్వరలో నేను వచ్చే డిసెంబర్ కల్లా, అంటే ఇప్పుడు వచ్చే డిసెంబర్ కల్లా నేను నెలకి
50,000 తీసుకుంటానని నా డ్రీమ్ పెట్టుకున్నానండి. అది కూడా నేను సాధ్యమయ్యేది ఈ వెస్టీజ్‌లోనే అని ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే వాళ్ళు ఎప్పటికో ఇస్తారు. లేదా ఒక మంత్ అయినా లేట్ అవ్వచ్చు. లేదా వాళ్ళిచ్చిన 15,000, 20,000కే వాళ్ళ దగ్గర మనం ఆహ్, వర్క్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఫిక్స్ అయ్యి ఇంకా వెస్టీజ్‌లోనే చేసుకుందామని ఫిక్స్ అయ్యాను లీడర్స్. అలాగే అలాగే నేను రమణమ్మ మేడం గారి దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే లీడర్స్, మేడం ఎలా అయితే పీపుల్ని మోటివేట్ చేస్తారో సేమ్ నేను కూడా ఆ వే ఆఫ్ టాక్ అంటే ఆ టాకింగ్ వే ఆఫ్ టాకింగ్ అనేది నేను కూడా నేర్చుకోవాలి అని, అంటే మేడం చెప్పినంత 100% కూడా నేను చెప్పలేనా, అంటే మేడం కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేసి అంతలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనం కూడా మేడంకి సాధ్యమైనది మనకు కూడా సాధిస్తాం కదా అని ఒక ఎయిమ్ పెట్టుకొని నేను మేడం ఎప్పుడైతే నాకు మేడం మాట్లాడినప్పుడల్లా ఒక బూస్టప్ అనేది వస్తది లీడర్స్. ఎందుకంటే మేడం ఆ మాట్లాడే విధానం అనేది మనకి నిజంగా మన మైండ్ బ్రెయిన్‌లోకి వెళ్ళిపోతది లీడర్స్. ఆవిడ ఏం చెప్పినా కూడా మనకి ఎప్పుడు పాజిటివ్‌గానే చెప్తారండి. మనకెప్పుడు ఒక సపోర్టివ్‌గా ఉంటారండి. నేను మేడం దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటి అంటే, అంటే మేడం మా అప్లైనర్ అని కాదు కదండీ! మేడం దగ్గర నుంచి చాలానే నేర్చుకున్నాను లీడర్స్. అంటే ఏ పర్సన్ మైండ్ సెట్‌కి ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అనేది నేను మేడం దగ్గర నుంచి నేర్చుకున్నాను లీడర్స్. అలాగే మీటింగ్‌కి అటెండ్ అయినప్పుడు చాలా సార్లు పాడేరు నుంచే అంత దూరం నుంచి వస్తున్నారు కదండీ! కానీ మనం ఇంత దగ్గరలో తుని కాకినాడ నుంచి తునికి, లేదంటే పెద్దాపురం అని ఎక్కడ మీటింగ్స్ పెట్టినా అక్కడికి మనమే ఏదో ఒక సాకు చెప్పి మీటింగ్‌కి ఈరోజు రాను మేడం, లేదంటే కాకినాడ డీఎల్‌సీపీలోనైనా సరే పెట్టినప్పుడైనా చాలామంది నేను ఈరోజు ఏదో ఒక పని ఉందండి, నేను రాలేనండి, అలాగని ఏదో ఒక సాకు చెప్తారు లీడర్స్. కానీ ఇక మీదట అలా చెప్పకూడదని చెప్పి నేను చెప్తున్నాను లీడర్స్. ఎందుకంటే మన అప్లైనర్స్ మనకి దేవుడితో సమానమండి. వాళ్ళ నుంచి చాలా అన్ని నేర్చుకోవాలి లీడర్స్ మనం. నేర్చుకుంటూ ఉండాలి. వాళ్ళు నేర్పిస్తారండి. ఆ నేర్పించింది మనం కూడా వాళ్ళలాగా ఎంతైతే వాళ్ళు కృషి చేస్తున్నారో, మనం కూడా అంతే కృషి చేసి ఈ యొక్క వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను లీడర్స్. నేనైతే చాలా అంటే చాలా నేర్చుకున్నానండి. అంటే అంత దూరం నుంచి పాడేరు నుంచే వస్తున్నారు కదా! మనం ఇంత దగ్గరలో ఉండి కూడా వెళ్ళకపోతే ఎలా అండి? ఇప్పుడు మనం సక్సెస్ కోసం పరిగెట్టకపోతే రేపన్నాక సక్సెస్ ఎలా వస్తదని చెప్పి నేను ఫిక్స్ అయ్యానండి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్‌గా ఒక డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అవుతారండి. కానీ జాయిన్ అయిన తర్వాత మన కింద టీమ్ వాళ్ళు చేసుకుంటారులే. అంటే మన డౌన్ టీమ్ వాళ్ళు ఎలా అయితే ప్రొడక్ట్స్ తీసుకుంటారో మనకు కూడా పాయింట్స్ వచ్చేస్తాయి కదా! అని చెప్పి చాలామంది ఆ పాయింట్ ఆఫ్ వేలో ఉంటారండి. కానీ అలా ఉండకూడదండి. ఎందుకంటే మనం కూడా ఎంతైతే వర్క్ చేసి ఎంతైతే కృషి చేస్తామో ఆ ఫలితాన్ని మనకి వెస్టీజ్ అనేది, అంటే నాకు ఇందులో నచ్చింది ఏంటంటే లీడర్స్, మనము కూడా ఎవరైతే మన డౌన్ టీమ్ అనే కాకుండా మనం కూడా పనిచేస్తామో వాళ్ళనే పెద్ద లీడర్స్ కింద, అంటే వాళ్ళకే ఇన్కమ్ వచ్చేటట్టు వెస్టీజ్ అనేది చెప్పింది లీడర్స్. అలాగే నేను ఇంకొకటి ఏంటంటే చెప్పగలిగేది, ఇక్కడికి చాలా మంది న్యూగా అంటే వెస్టీజ్‌లోని మీటింగ్‌లో ఎవరైతే వెస్టీజ్‌లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే లీడర్స్, మనం ఎప్పుడూ మోటివేషన్ అనేది అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ నుంచి, అంటే వెస్టీజ్‌లో చాలా మంది జాయిన్ అవ్వి ఉంటారండి.
కానీ అందులోని సగం మంది బ్రాంజ్ వరకే కాకుండా జస్ట్ అంటే ఒక ఫాస్ట్ స్టార్ట్ 8% దగ్గరే ఉండిపోయి చాలా అంటే చాలా మంది చాలా మాటలు చెప్తారు లీడర్స్. అవన్నీ పట్టించుకోకుండా మనం అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ నుంచి నేర్చుకోకుండా ఎవరైతే మనకి రవికృష్ణ సార్ లాంటి వారు, రమణమ్మ మేడం లాంటి వారు, అలాగే ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు కదండీ! వాళ్ళ నుంచి మనం మోటివేషన్ తీసుకోవాలని చెప్పి నేను విష్ చేస్తున్నాను లీడర్స్. ఎందుకంటే అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ చాలా అంటే చాలా మాటలు చెప్తారు లీడర్స్. అంటే నేను చాలా చూసాను, అంటే చేశాను. ఏదైనా మనం పని చేసినప్పుడు మనం ఇష్టపూర్వకంగా చేస్తేనే గాని దానికి తగ్గట్టు ఫలితం రాదు కదండీ! సో, ఇక మీదట కొత్త వాళ్ళెవరైనా జాయిన్ అయిన వాళ్ళుంటే, అంటే వెస్టీజ్‌లో ఆల్రెడీ జాయిన్ అవ్విన వాళ్ళుంటే, వాళ్ళు ఇక మీదట అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ నుంచి ఎవరు మోటివేట్ అవ్వకుండా సక్సెస్‌ఫుల్ పీపుల్ నుంచి మోటివేషన్ తీసుకుంటారని నేను చెప్తున్నానండి. అలాగే ఇంకోటేంటంటే అండి, స్టార్టింగ్‌లోనే వెస్టీజ్‌లోని జాయిన్ అయినప్పుడే చెక్ రావాలంటే రాదు లీడర్స్. ఇప్పుడు ఏ వర్క్ అయినా సరే ఇప్పుడు వరి పంట అయినా సరే విత్తనాలు వేసిన వెంటనే మనకి పంట రాదు కదా లీడర్స్. సో, అలాగే ఈ వెస్టీజ్‌లో కూడా ఫస్ట్ మనం ఏంటి అంటే నెట్‌వర్క్ అనేది మనం సంపాదించుకొని, మన యొక్క ఇప్పటి వరకు మనమంటూ ఎవరికీ తెలియదో వాళ్ళకి మనం తెలిసేలా చేయాలనుకుంటే, ఎలా అయితే వరి పంట అనేది మనం విత్తనాలు వేసిన తర్వాత పంట వెంటనే రాదో, ఏదైతే 6 మంత్సో, 1 ఇయరో అంటే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క టైం అంటూ ఉంటది కదా లీడర్స్. సో, అలాగే ఈ వెస్టీజ్‌లో కూడా మనకంటూ 1 ఇయర్ కాదు కదా, 2 ఇయర్స్ కాదు కదా, మనం సక్సెస్ అయ్యే వరకు కూడా మనం ఇందులో స్ట్రాంగ్‌గా నిలబడితే దానికంటూ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఏది లేదని చెప్తున్నాను లీడర్స్. ఎందుకంటే యాస్ ఎ డిగ్రీ స్టూడెంట్ అని కాదు లీడర్స్. చాలామంది చాలా ఆహ్, కంపెనీస్ కోసం చెప్తారు. ఇలా మా కంపెనీ అని ఇలాగని చెప్పి. కానీ ఇన్ని కంపెనీస్ నేను హెర్బల్ లైఫ్ అని అలాగంటే కొన్ని పేర్లు చెప్పకూడదు లీడర్స్. కానీ ఇలా చాలా అంటే చాలా కంపెనీస్ కోసం నేను కూడా విన్నానండి. కానీ అన్ని కంపెనీస్‌కి కల్లా మన వెస్టీజ్ అనే కంపెనీ అనేది చాలా అంటే చాలా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. మీరు కూడా ఎవరికైనా 10 మందికి చెప్పాలి అనుకుంటే ఫస్ట్ మనం ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలండి. మన ప్రొడక్ట్ యూజ్ చేసి ఏదైతే మనం యూజ్ చేసామో, ఏ ప్రొడక్ట్ నుంచయితే మనకు బెస్ట్ రిజల్ట్ వచ్చిందో, ఆ రిజల్ట్ అనేది మనం 10 మందికి షేర్ చేసి, మనకు ఉన్నదే చెప్పాలి కానీ లేనిదంటూ అసల చెప్పకూడదు లీడర్స్ మన వెస్టీజ్‌లో. అంటే కొంతమంది ఎలా అంటే మేము వాడినా, వాడకపోయినా అని కాదు లీడర్స్. వాడిన వాళ్ళు వాడలేదని చెప్తారు. వాడలేని వాళ్ళు వాడామని చెప్తారు. కానీ మన వెస్టీజ్‌లో మనం ఏదైతే ప్రొడక్ట్ గురించి తెలుసుకొని, ప్రొడక్ట్ యూజ్ చేసి ఉంటామో, వాళ్ళే 10 మందికి వెస్టీజ్ కోసం చెప్పగలుగుతారు లీడర్స్. మన వెస్టీజ్ అనేది నిజంగా చాలా అంటే చాలా గొప్ప ప్లాట్‌ఫార్మ్ అండి. అంటే చాలామంది ఎలాగా డీమోటివేట్ అయిపోతారంటే కొంతమంది నుంచి, మీరు ఎంత వెస్టీజ్‌లో చేసినా కూడా సక్సెస్ అంటూ బేగా రాదండి. అదే మనం ఒక జాబ్ చేశామంటే నెలకంటూ వాడు ఎంతైనా అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా వాడు ఏదైతే సెట్ అయిన సాలరీ అనేది ఇస్తారో వాళ్ళు నెల నెలకి ఇస్తారు కదండీ! మరి వెస్టీజ్‌లో ఎందుకండి మీరు అంతలా కష్టపడి కూడా మీరు నెలకి సంపాదించుకోలేకపోతున్నారని చాలామంది చాలా క్వెషన్స్ అనేది వేస్తారండి. కానీ మీరు ఎప్పుడైతే మీరు ఐడీ అనేది మీరు యాక్టివేట్ చేయించుకున్నారో, మన వెస్టీజ్‌లోని ఒక డిస్ట్రిబ్యూటర్ కింద జాయిన్ అయ్యారో, ఆ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లీడర్స్, స్టార్టింగ్‌లోనే మనకి చెక్ రాలేదని బాధపడకూడదు లీడర్స్. ఎందుకు అంటే, మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ఒక స్టేజ్‌కి వచ్చినప్పుడే మనకి అదే రిజల్ట్ అనేది ఉంటది కదా లీడర్స్. సో, ఇలాగే మనకి వెస్టీజ్‌లోని కూడా మనకి చెక్ రాలేదని ఎప్పుడూ బాధపడకూడదండి. బాధ అసలా ఉండకూడదండి వెస్టీజ్‌లోని. ఎప్పుడూ కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేసినట్టు హ్యాపీగానే వెస్టీజ్ కూడా మనం లాస్ట్ వరకు వెస్టీజ్‌లోనే అయితే వెస్టీజ్‌లోనే బతకాలి. లేదంటే వెస్టీజ్‌తోనే చావాలి అన్నట్టు మనం ఇక మీద పని చేయాలని
పని చేద్దామని కూడా నేను అనుకుంటున్నానండి. సో ఒక స్టేజ్ వచ్చాకే మనకి చెక్ అనేది మనకి వస్తుంది లేడీస్. ఎందుకంటే రాలేదని బాధపడకూడదు, అలాగని వచ్చిందని కూడా ఎక్కువ గర్వపడకూడదు లేడీస్. ఎప్పుడు కూడా ఒకేలాగే ఉండాలని చెప్పి నేను వెస్టీజ్లో ఉన్న అందరికీ నేను చెప్తున్నానండి. మీరు కూడా ఇక మీదట ఎవరెవరు డిమోటివేట్ చేసిన వాళ్ళ నుంచి మోటివేట్ అవ్వరు అనేసి నేను కూడా అనుకుంటున్నాను లేడీస్. ఇక మీదట మనం కూడా వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ని నమ్మి ట్రస్ట్ చేసి 10 మందికి ఉపయోగపడేలాగా 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను లేడీస్. నేను అంటే నేను ఇందులో చేయడానికి గల కారణం ఏంటి అంటే అండి, నాకు క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా వచ్చిందండి కాలేజ్లో. ఆ క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా నేను అటెండ్ అవ్వలేదు, అంటే ఇంటర్వ్యూకి జాయిన్ అవ్వమని చెప్పి ఆఫర్ లెటర్ కూడా వచ్చిందండి. కానీ నేను జాయిన్ అవ్వలేదండి. ఎందుకంటే అది కూడా సేల్సే. ఈ ఆ, ఏంటి 10 మందిని మనం అందులో జాయిన్ చేస్తే నెలకి ఇంతని టార్గెట్ అని అలాగా రిస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయండి. అన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు మనం చేయాలి అంటే, మనకి ఇంట్లోనే అంత ఫ్రీడమ్ ఉండి ఇంట్లోనే మనకి ఏ రిస్ట్రిక్షన్స్ అంటూ ఉండవు. అలాంటిది ఒక కంపెనీ మనకి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆ, ఇలాగా సేల్స్ టార్గెటింగ్ అన్ని ప్రెజర్ చేసుకోవడం బదులు మన వెస్టీజ్ అనేది ఏ ప్రెజరు ఉండదండి. అలాగే ఎవరు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టరండి. మనం తీసుకొని మనం అంటే ఒక కి ఎలాగైతే వెళ్ళి మనం 5,000 10,000 ఎలా పర్చేస్ చేస్తామో అలాగే వాడు ఒక్క రూపాయి కూడా మనకి బెనిఫిట్ కూడా ఒక్క ఫ్రీ ప్రోడక్ట్ కాదు కదండి, ఒక్క రూపాయి కవర్ కూడా మనకి ఫ్రీగా ఇవ్వడు కదండి. సో అలా మన వెస్టీజ్లో మనం ఆ 5,000 పెట్టే మనం నెలకంటూ తీసుకుంటే అలా 4 మంత్స్ చేసిన తర్వాత మనకి సిఎన్సి ఆఫర్ అని 5th మంత్లో ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా ఇస్తారు కదండి అనేసి నేను ఇవన్నీ చాలా అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసని మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోడక్ట్ నాలెడ్జ్తో ఒక్కొక్కరు ఒక్కొక్క సక్సెస్ మీట్, అంటే వాళ్ళ టైలర్ నుంచి ఎంటర్ప్యూనర్ కింద, పెయింటర్ నుంచి ఎంటర్ప్యూనర్ కింద, డిగ్రీ స్టూడెంట్ నుంచి అలాగ వాళ్ళ యొక్క వాళ్ళ సక్సెస్ని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అంత అంతమంది అంతలా చెప్తున్నారు కదండి. సో మనం ఎందుకు చేయలేము అనేసి నాకంటూ ఒక థాట్ అయితే వచ్చిందండి. వచ్చిన తర్వాత నేను ఇంకా వెస్టీజ్లోనే ఇంకా స్థిరపడి ఉండిపోదామని అనుకున్నాను లేడీస్. లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పబోయేది ఏంటి అంటే, మనం కలలు నిజం కావాలంటే మన కలలు మనం చేస్తున్న కృషికి విరామం అని అంటూ ఇవ్వకూడదు లీడర్స్. నేను లాస్ట్ అండ్ ఫైనల్లో అదే చెప్పగలుగుతా అనుకున్నానండి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన రవికృష్ణ సార్కి, రమణమ్మ మేడం గారికి, భూపతి సార్కి, దేవి మేడంకి, మణి సార్కి, సత్యవతి మేడం గారికి నా పేరు పేరున కృతజ్ఞతలండి. హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ లేడర్స్. విష్ యూ వెల్త్ అండి. అందరూ కూడా వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నానండి. ఎవరూ కూడా బాధపడకూడదండి. మనకి ఎంత తక్కువ వచ్చింది అంటే అదే మన ఫస్ట్ ఎర్నింగ్ అనుకొని 10 మందికి చెప్పేలా ఉండాలి లీడర్స్. అంతేగాని నాకు ఎంతే వచ్చింది, నాకు రూ. 2 వచ్చింది, మన కంపెనీ రూ. 2 కూడా మనకి ఉంచుకోకుండా రిటర్న్ బ్యాక్ చేస్తుందంటే మన కంపెనీ ఎంత బెస్టో మీరే ఆలోచించుకోండి లీడర్స్. అంటే ఆల్రెడీ లీడర్స్ అయిపోయిన వాళ్ళు కాదని, కానీ కొత్తగా ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా మన ప్లాట్ఫామ్ కోసం చాలా అంటే చాలా తెలుసుకొని ముందుకు వెళ్ళి మీరు ఇందులో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను లీడర్స్. నా షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి నేను మంత్లీ 50,000 తీసుకోవాలని, అలాగే
నా లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి కార్ తీసుకొని నెలకి 2 లక్షలు సంపాదించాలని అనుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్త్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారండి ఇవాళ. సో ముందుగా మీ యొక్క టెస్టిమనీస్ కానీ అదేవిధంగా సో లీడర్స్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, అప్లై అండ్ ఫాలోఅప్ ఇన్ మెయిన్. రమణమ్మ గారు ఫాలోఅప్ చేయడం, రమణమ్మ మేడం గారు సో ఫాలోఅప్ చేసిన తర్వాత మేడంకి ప్రొడక్ట్ వాడడం, ప్రొడక్ట్ కనెక్ట్ అవ్వడం, అదేవిధంగా మీటింగ్కి మనం చాలాసార్లు చెప్తూ ఉంటామండి. సో మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల మేడం యొక్క మైండ్ సెట్ అనేది మారిందండి. సో ఎప్పుడైతే మైండ్ సెట్ మారిందో వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేశారండి. సో చాలా ఎక్సలెంట్ పాయింట్స్ అనేవి చెప్పడం జరిగిందండి ఈరోజు మీటింగ్లో. పరిగెడితే కానీ దూరం ఎంత ఉందో తెలియదు, అదేవిధంగా వెస్టేజ్ బిజినెస్లో కూడా మనం పరిగెత్తాలని, సో అప్లైన్ దగ్గర నుంచి ఏ పర్సన్కి ఎలా ప్లాన్ చెప్పాలనేది కూడా నేర్చుకున్నానని చెప్పారండి. మన సుబ్బయ్య శెట్టి గారు కూడా అదే చెప్తుంటారండి, ఏ మీటింగ్లో అయినా సరే మనం అప్లైన్ని కాపీ చేయాలండి, నేర్చుకోవాలి, అదేవిధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలండి, ఆచరించాలి. సో మేడం కూడా అదే చేస్తున్నారు. సో అదేవిధంగా సక్సెస్ఫుల్ పీపుల్ నుండి నేర్చుకోవాలని చెప్పారు. సో ఏ మాట వచ్చినా సరే అది పరిణితితో కూడిన మాటనండి మేడం గారు. సో బిజినెస్ పట్ల ఒక క్లారిటీతో ఉన్నారు. సో అందువల్ల సక్సెస్ అనేది చాలా దగ్గరలోనే ఉంది మేడం. సో మీరు మీ అనుకున్న డ్రీమ్స్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మీరు త్వరలోనే రమణమ్మ మేడం గారు ఎలాగైతే ఉన్నారో సో అలాగే తయారవుతారండి. ఏమంటే చంద్రముఖి సినిమాలో చంద్రముఖిని ఎలా స్కాన్ చేశారో సేమ్ మీరు కూడా అదే విధంగా దగ్గరుండి రమణమ్మ మేడం గారిని స్కాన్ చేస్తున్నారండి. సో తప్పకుండా త్వరలోనే ఆవిడలాగా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఎక్సలెంట్ సెషన్. సో లీడర్స్ ఈరోజు మంచి సెషన్ అనేది జరిగిందండి, ఎక్సలెంట్గా మేడం అనేది ఇవ్వడం జరిగింది. సో ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా? సార్ వస్తుందా వాయిస్? ట్రై చేయండి సార్. ఓకే సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఉమాలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్. నిజంగా చాలా బాగా చెప్పారు. మీ లెవెల్ ఏంటి? ఫాస్ట్ 8% అప్పుడు 12 లో ఉన్నారా? 12 దగ్గరలో ఉన్నాను సార్. మీరు 12 దగ్గరలో ఉన్నట్లేరు, ఒక క్రౌన్ సెషన్ ఇచ్చినట్టుగా ఉంది. థ్యాంక్ యూ క్రౌన్ సార్. డైరెక్టర్ నిజంగా అంటే ఏదో జస్ట్ టెస్టిమనీ చెప్తారు, ప్రోడక్ట్ గురించి చెప్తారు అని ఏదో అన్నారు, కానీ ఆల్మోస్ట్ ఒక అద్భుతమైన సెషన్ ఇచ్చేసారు ఇవాళ. వెస్టేజ్ ని మీరు ఎంత బాగా ఇష్టపడుతున్నారో, వెస్టేజ్ ని బాగా ఎంత నమ్మి డ్రీమ్ పెట్టుకున్నారు, ఎట్లా మీరు అప్లైనర్ ని ఎలాగా మీరు ఫాలో అవుతున్నారు, ఎట్లా వాళ్ళ మీద ఎటువంటి రెస్పెక్ట్ తో ఉన్నారు, అన్ని ఆల్మోస్ట్ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్ని క్లియర్ గా ఉంది. నిజంగా ఇందులో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే బిలీఫ్. అది మీ దగ్గర 200% ఉంది. నెక్స్ట్ ఎప్పుడైతే నమ్మి పనిచేసిన వాళ్ళకి వెస్టేజ్ లో చాలా అద్భుతమైన సక్సెస్ ఉంటుంది. చెప్పాలి అంటే ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది, మంచి సెషన్ ఇచ్చారు, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. ఇంకొక ఏంటంటే మీకు యూత్ ఐకాన్, మన టీంకి మరో యూత్ ఐకాన్ వచ్చేసారు. థ్యాంక్ యూ సార్. నో డౌట్. నాకు మీ సెషన్ వినేటప్పుడు మధ్యలోకే వచ్చేసాను నా క్లారిటీకి. ఎందుకంటే కొంతమంది ఇంకా చాలా మంది మాట్లాడడానికే ఏం మాట్లాడాలని అడుగుతుంటారు, కానీ మీరు మాట్లాడే ప్రతి మాట చాలా బాగుంది. ఎందుకంటే వెస్టేజ్ లో మనకి ఏదైతే తెలిసింది ప్రాపర్ గా చెప్పలేరు చాలా మంది. ఆ చెప్పగలిగేటువంటి
ఆ మాట మీ దగ్గర ఉంది కాబట్టి నో డౌట్ మన వాయిసే మన సక్సెస్ ఇక్కడ. సో అద్భుతమైనటువంటి వాయిస్ ఉంది, అద్భుతమైన ప్రెజెంటేషన్ ఉంది, అదంతా ఇదైతే అద్భుతమైన డ్రీమ్ ఉంది మైండ్ లో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ లీడర్. మీకు అంత పెద్ద స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది, యూత్ ఐకాన్ అవుతారు, నెక్స్ట్ విఎంసీఎం అవుతారు మీరు. వెరీ షార్ట్ అంటే ఐ మీన్ వెస్టేజ్ లో మనం చెప్తూ ఉంటాం 3 to 5 years నిలబడితే అద్భుతాలు చేయొచ్చు అని. నిజంగా ఒక 3 to 5 years తర్వాత మీ మినిమం ఇన్కమ్ 5 lakhs ఉంటుంది, మాక్సిమం ఇన్కమ్ 10 lakhs ఉంటుంది, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ నిజంగా. ఎందుకంటే ఇంతే ఇలాగా ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే వెస్టేజ్ అనేది సక్సెస్ ఇస్తుంది. ఆలోచన ముందు మనం సక్సెస్ అవుతామనే నమ్మకం ఉండాలి, ఎలా సక్సెస్ అవుతామో దానికి తగిన పని చేయాలి. మీరు అలా చూసారా, వెళ్ళాలండి, రోజు వర్క్ చేయాలండి, ఎస్ అంతే. హోమ్ మీటింగ్స్ లెర్నింగ్, హోమ్ మీటింగ్స్ లెర్నింగ్స్, మీటింగ్స్ లెర్నింగ్స్, అంతే. ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే మీటింగ్స్ చేస్తారో వాళ్ళు ఇంకా సక్సెస్ అనేది చూడక్కర్లేదు. వాళ్ళు ఆ రెండునే వాళ్ళ సక్సెస్ ని తీసుకెళ్ళిపోతాయి. మీరు కూడా ఆ రెండిట్లే నమ్మారు. ఒకటి బాగా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఆల్రెడీ నేర్చుకున్నారు, అట్ ద సేమ్ టైం మంచి మీటింగ్స్ చేస్తున్నారు, హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు, టెస్ట్ మనీస్ చెప్తున్నారు. సో డెఫినెట్ గా వండర్ఫుల్ బ్రైట్ ఫ్యూచర్ వెస్టేజ్ లో. సో మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో, నేను చెప్పాను కదా, మీరు పెట్టుకోవాల్సిన డ్రీమ్స్ కూడా యూత్ ఐకాన్ యుఎంసీఎం, నో డౌట్, హ్యాపీగా చెప్పొచ్చు. సో అటువంటి సక్సెస్, మీరు బిగ్ సక్సెస్ తీసుకోవాలి, మంచి లగ్జరీ కార్లు తిరగాలి, ఒక పెద్ద డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, వరల్డ్ టూర్, ప్రపంచంలో ఉండే దేశాలన్నీ తిరగాలి, ఇట్లా ఇవన్నీ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి సెషన్ ఇచ్చిన మీకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. విష్ యూ వెల్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా అసలు మాటలే రావట్లేదు మేడం వాయిస్ బ్రేక్. వాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతుంది మేడం. జర్నీలో ఉన్నట్టున్నారు, చూడండి, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. వస్తుందండి. వస్తుంది మేడం, మాట్లాడండి. చాలా అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అసలు ఉమాలక్ష్మి ఎంత గొప్పగా చెప్తుందని నాకు ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. ఈ బండి మీద ఉన్నాను, అయినప్పటికీ కూడా వినే అవకాశం లేకపోయినా సరే ఏమైనా మొత్తం సెషన్ వినాలని మొత్తం సెషన్ విన్నానమ్మా. థ్యాంక్ నిజంగా యూ మీరు మేడం. చెప్పే మాటలు రవికృష్ణ సార్ చెప్పారు కదా, ఇప్పుడు ఒక్క 8% నుంచి 12 వెళ్తున్నటువంటి ఆ లీడర్ లాగా లేవమ్మా మాటలు. ఒక విఎంసీఎం లేదా ఒక క్రౌన్ డైరెక్టర్ ఎంత గొప్ప పాయింట్లు చెప్తారో అలాంటి గొప్ప పాయింట్లు చెప్పారు. అంటే చూడండి, ఒక మాట చెప్పారు, ₹2 కూడా వెస్టీజ్ కంపెనీ ఇస్తుంది అంటే ఈ కంపెనీ ఎంత క్వాలిటీ ఉన్నది, ఎంత డెడికేటెడ్ గా ఉంది, ఎంత విలువలు ఉన్న కంపెనీ అని చెప్పారు. ఎక్సలెంట్ పాయింట్. ఈ రోజు చెక్ రాలేదని ఎవ్వరూ బాధపడొద్దు, ఆనందంగా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ వస్తే మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు వెస్టీజ్ లో అని పెద్ద మాటలు. నిజంగా ఇది ఎవరు ఆలోచిస్తారంటే, ఒక సిల్వరు, గోల్డ్, స్టారు ఆ లెవెల్కి వచ్చినటువంటి వ్యక్తులు అప్పటికి డిసైడ్ అయ్యి అలా ఆలోచిస్తారు. కానీ మీరు మొదటి నుంచి డిసైడ్ అయ్యారు. నిజంగా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలమ్మా. మీ యొక్క అమ్మా నాన్నలకి మంచి బంగారు బిడ్డని మీకు ఇచ్చారు ఆ భగవంతుడు. భగవంతునికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే మీ మమ్మీ చెప్పినట్టుగా, మీ డాడీ చెప్పినట్టుగా మీ ఫ్యామిలీ సపోర్ట్ తో చాలా చాలా అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు మీరిద్దరు కూడా. నేనేం చెప్పినా సరే ఓకే మేడం అనడం తప్ప ఆ మేడం కుదరదు అన్న మాట మీ నోటంటే నేను ఎప్పుడు వినలేదు. మీ మమ్మీ వెంట కానీ మీ నోటంటే కానీ ఎక్కడ మీటింగ్ కన్నా వెళ్ళండి అని ఒక మాట చెప్తే ఓకే అని వెళ్ళిపోతారు. అంత అద్భుతంగా మీరిద్దరూ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ యొక్క కష్టానికి ఆ భగవంతుడు మంచి లీడర్స్ని ఇస్తారు, మంచి బిజినెస్ అవుతుంది. అసలు మీరు చెప్పే ప్రతి మాట అప్పటితో స్టాప్ అవుతుంది అనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఒక వజ్రం లాంటి మాట, మళ్ళీ ఇంకొక మాట, లాస్ట్ గా చెప్పిన మాట ఏదైతే ఉందో అది
మన కలలు నెరవేరాలి అంటే మన పనికి విరామం చెప్పకూడదు అన్న పాయింట్ నిజంగా వండర్ఫుల్ అమ్మది. అంతే, మన కలలు నెరవేరాలంటే మనం చేస్తున్న పనికి విరామం చెప్పకూడదు. చాలా అద్భుతమైన పాయింట్ అమ్మా. నిజంగా చెప్పాలంటే వర్ణించలేము. రవికృష్ణ సార్ మీకు అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే భూపతి సార్ మంచి బిరుదు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే లీడర్స్ ఒక్కటి ఆలోచించండి. ఒక్క 8% కదా ఏమి ఉంటారు, ఏం చెప్తారని. ఈరోజు 100 పీపుల్స్ వచ్చే వాళ్ళు 50 మెంబర్స్ వరకు వచ్చారు. అంటే ఈరోజు వినలేని వాళ్ళు ఎంత మిస్ అయిపోతామండి. అసలు ఈ మాటలు వింటుంటే ఇది కదా లైఫ్, ఇది కదా జీవితం అని అనిపిస్తుంది. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి పంపించి ఖచ్చితంగా వినమని చెప్పండి. వెస్టీజ్ అంటే ఏంటి, యూత్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ థ్యాంక్ యూ బ్లెస్ సో మచ్ ఆల్ ది మేడం. బెస్ట్. బంగారు తల్లి, నిజంగా నీ మాటలైతే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి అమ్మ పెట్టుకున్న డ్రీమ్స్, మీ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరినందుకు ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్ మేడం. థ్యాంక్ యూ. భూపతి సార్. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. దేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, ఉమాలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా చాలా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మేడం. అంటే మీరు సెషన్ ఇస్తాను అంటే ఎలా అయితే మీరు ఎక్సలెంట్ గా ఇస్తారు అనుకున్నామో అలానే ఇచ్చారండి. నిజంగా చాలా ఎక్సలెంట్ గా మీ టెస్ట్ మోనీ కానీ వెస్టీజ్ మీద మీకున్న ఇష్టాన్ని కానీ చాలా బాగా వివరించారండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఈ రోజు ఇలా సెషన్ ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమ్, రవికృష్ణ సార్ అన్నట్టు ఇంకో యూత్ ఐకన్ రెడీ అయిపోయారండి. అతి త్వరలో మీరు బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యి ఇంకా మంచి మంచిగా సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే మీ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అన్ని నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. అండ్ పద్మ మేడం గారికి చక్కగా అంటే మా మమ్మీ ఎప్పుడు అంటూ ఉంటారు మేడం, ఆ ఉమా మేడంని పద్మ మేడం మన ఇద్దరిలాగే వాళ్ళిద్దరూ ఉండాలని కోరుకుంటారు అని అనుకుంటారండి. నిజంగా మన టీంలో నేను మమ్మీ అంటే తల్లి కూతురం కాకుండా ఇంకెవ్వరు ఉండేవారు కాదు. మళ్ళీ మీరే వచ్చారు. నిజంగా చాలా ఆల్ ది బెస్ట్ మేడం మీకు, మేడం కి. అండ్ విష్ యూ హెల్త్ అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం సత్యవతి అన్మ్యూట్ చేసుకోండి. స్టార్ డైరెక్టర్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్. మేడం గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. గుడ్ మార్నింగ్. ఓకే సార్. ఓకే సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా ఇచ్చారమ్మా. నిజంగా నిజంగా ఇప్పుడు ఎవరు విన్నా సరే 8% ఉండి జూమ్ ఇచ్చారా, వీళ్ళు 8% ఈ అమ్మాయి అనుకుంటారు. నిజంగా అన్ని విషయాలు, అన్ని పాయింట్లు కూడా చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పావమ్మా. నిజంగా ఈ రోజు జూమ్ అయితే ఎవరు విన్నా, చాలా మంది అయితే జాయిన్ అవ్వలేదు. కానీ నిజంగా జాయిన్ అయ్యి ఉండుంటే ఖచ్చితంగా మీరు ఎలాగైతే డిసైడ్ అయ్యారో వాళ్ళు కూడా అలాగే డిసైడ్ అవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా చేస్తే వెస్టేజే చెయ్యాలి అని వాళ్ళకు కూడా అనిపించను. అయినా పర్వాలేదమ్మా, ఎందుకంటే మీ లింక్ ద్వారా కూడా చాలా మంది మీ సెషన్ అయితే వింటారు. నిజంగా మీకు మంచి భవిష్యత్తు ఉంది. అలానే మన రవికృష్ణ సార్ మీకు అన్ని దేవల్లో ఫస్ట్నే ఇచ్చేశారు. అలానే మీరు మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి.
ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ వెళ్తామ్మా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సో మేడం. మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ భూపతి మార్నింగ్ సార్. భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ రవి మార్నింగ్ కృష్ణ రవి. సార్. గుడ్ మార్నింగ్ అమ్మా ఉమాలక్ష్మి గారు. చాలా గుడ్ చాలా మార్నింగ్ చక్కగా మేడం. క్లారిటీ. గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా క్లారిటీగా మీరు సెషన్ అయితే ఇచ్చారమ్మా. 8% లాగా లేదు. ఆ, అంటే తెలుస్తుంది ఏ విత్తనం వేస్తే ఆ పువ్వులు ఆ పళ్ళు వస్తాయి అన్నట్టు. మనం ఎవరంటే మీరు ఇంకా మీ ఆలోచన విధానము, మీరు మాట్లాడే విధానము, మీరు చెప్పిన పాయింట్లు రమణమ్మ మేడం గారి లాగా ఫాలో అవుతున్నారు. ఇంకా డీటో దించేశారు, ఇంకేం చెప్పక్కర్లేదు. మీరు ఎక్సలెంట్ నాలెడ్జ్ తీసుకున్నారు. తీసుకున్నది కూడా ధైర్యంగా మంచి మంచి పాయింట్లు చెప్పారమ్మా. చేస్తే వెస్టేజే చేయాలని నిర్ణయించుకున్నాం అనేది అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అలాగే మీ డ్రీమ్ చెప్పారు. అంటారు కదమ్మా, ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జి మీకు ఎలాగొచ్చిందంటే, మీ ప్రాబ్లం నేను ఫస్ట్ 2-3 మాటలు మిస్ అయ్యాను. అయితే మీరు వాడిన ప్రోడక్ట్ పలికించిందని నేను ఈ ఒక్క విషయం అయితే గట్టిగా చెప్పగలను. అంటారు పెద్దళ్ళు లోపలికి వెళ్ళింది అలా మాట్లాడిస్తుంది అనేసి. అంటే మీకు ఇంత చిన్న వయసులో అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. మీకు ఒక ప్రాబ్లం ఇచ్చి భగవంతుడు దాని నుండి మీకు యూనివర్స్ రేపు మన రవికృష్ణ గారు చెప్పినట్టు 10 lakhs విఎంసీఎం మెంబర్ని మీకు అలాగా ఒక అవకాశం. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళమి మేము, హెల్త్లు కొంత ఆటోమేటిక్గా పోయి ఉంటాయి. దాన్ని తీసుకోవటానికి వెస్టేజ్కి వచ్చాం. మీకు యూనివర్సు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. మనకు వెస్టేజ్ సెలెక్ట్ చేసుకుంది అంటేనే మనకి ఏదో ఒక విధంగా ఒక అవకాశం వచ్చిందంటే మనము యూనివర్స్ నుండి ఒక కొంత పేరుని, ప్రఖ్యాతిని, డబ్బుని, లగ్జరీ లైఫ్ని, అలాగే రవికృష్ణ సార్ చెప్పినట్టు ఒక ఫారిన్ ట్రిప్స్ని అవన్నీ మీకు ఇవ్వటానికి యూనివర్స్ ఫస్ట్ మీకు చిన్న చిన్న పరీక్ష పెట్టింది. హెల్త్ మీరు దాని నుండి ఆ ప్రోడక్ట్ మీ చేత ఇలా పలికిస్తుంది, ఇంత నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే కెపాసిటీ కూడా మీకు వచ్చింది. అదే మీటింగ్స్ మీటింగ్స్ మీటింగ్స్. ఎక్సలెంట్ అమ్మా. ఆల్ ద బెస్ట్. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి మీరు త్వరలో విఎంసీఎం మెంబరు, అలాగే మీ షార్ట్ టర్మ్ గోలు, అలాగే 2 lakhs అన్నారు. ఇవన్నీ మీకు యూనివర్స్ ఇచ్చేస్తుంది. మన రమణమ్మ మేడం గారు చెప్పినట్టు, దేవి మేడం గారు చెప్పినట్టు ఒక తల్లి పిల్ల మళ్ళీ మీరు మీ అమ్మగారు స్టార్ట్ అయ్యారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. విషయాలతో అలాగే పాడేరుని గుర్తుపెట్టుకున్నారు. నేను పాడేరు నుండి అరుణాన్ని మాట్లాడుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మేడం. బెస్ట్. విషయాలతో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. రత్నం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. రవికృష్ణ సార్ గుడ్ రవికృష్ణ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. భూపతి సార్ గుడ్ మార్నింగ్ భూపతి సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. తల్లి చాలా బాగా చెప్పావు తల్లి, చాలా థ్యాంక్ యూ ఎక్సలెంట్ గా మేడం. చెప్పావు. అసలు 8% లో మేము అనేటికి 8% అయితే మేడం ఎలా మాట్లాడతారు ఏటో అనుకున్నాం, కానీ చాలా ఎక్సలెంట్ గా చెప్పావమ్మా. ఈవేళ నీ టెస్ట్ మౌని కానీ నువ్వు చెప్పింది కానీ ఇదంతా కూడా మా యొక్క కింద టీం కి మేము వినిపిస్తాము. సార్ లింక్ పెడతారు కదా, లింక్ ద్వారాను అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలా ఎక్సలెంట్ గా చెప్పావు తల్లి. థ్యాంక్ యూ తల్లి. నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ నాకు మచ్ ఈ సార్. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం అనూష గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ రవికృష్ణ. భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు అయితే మీరు ఇచ్చిన సెక్షన్ మాత్రం చాలా సూపర్ మేడం. చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు. అంటే 8% లో ఉన్న పర్సన్ లో అయితే మీరు ఇవ్వలేదు మేడం. అంటే ఒక క్రౌన్ డైరెక్టర్ గా ఆ లెవెల్లో ఉండి మీరు నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు మేడం. నిజంగా ఈ రోజు నిజంగా జూమ్ యాడ్ అవ్వలేని వాళ్ళు అందరూ కూడా నిజంగా దురదృష్టవంతులే మేడం. ఎందుకంటే ఈ రోజు జరిగిన మంచి సెక్షన్ మిస్ అయిపోయారు.
అలాగే మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు లాస్ట్లో ఒక పాయింట్ చెప్పారు, మనం ఎప్పుడు కూడా పరిగెడుతూ ఉంటేనే మన సక్సెస్ కూడా మనకి వస్తుందని. ఆ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది మేడం నాకు. నిజంగా సూపర్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. దేవి గారు అడ్మిట్ చేసుకోండి. కే దేవి గారు. గుడ్ మార్నింగ్ గురుపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ ఉమాలక్ష్మి గారండి. ఈరోజు చాలా మంచి సెక్షన్ ఇచ్చారు మేడం. అంటే మీరు చెప్పారు కదండి, ప్రతి ఒక్కటి కూడా మీటింగ్స్ ద్వారాగానే నేర్చుకున్నానని చెప్పారు. నేను కూడా సేమ్ మేడం, ప్రతి ఒక్క మీటింగ్ కూడా నేనే అటెండ్ అయ్యానండి. రమణ మేడం గారు మీరు ఎలాగ ఇన్స్పైరింగ్గా తీసుకున్నారో నేను కూడా అలాగే తీసుకున్నాను మేడం. ఇందులో వెస్టీజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెక్ రాదని చెప్పారు మేడం. చెక్ని చూసుకోకుండా మీరు బిజినెస్ చేయండి అన్నారు. అదేవిధంగా నేను కూడా చేస్తున్నాను మేడం. ప్రస్తుతానికి అయితే బ్రాంజ్ అనే లెవెల్లో ఉన్నాను మేడం. మీరు చెప్పిన ప్రతి సెక్షన్ కూడా ప్రతి పాయింట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మేడం. ప్రతిదీ కూడా అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్ యూ మేడం. మీ గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లేటెస్ట్ లాస్ట్ కాల్ అండి. సిహెచ్ రమణమ్మ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బిఎంసిఎం మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు. చిన్న వయసులో చెప్పినట్లేదు. ఎంత బాగా చెప్పంటే చాలా బాగా నేర్చుకున్నాం. అంటే ఈ వయసులోనే నువ్వు ఇంతలా ఉన్నావంటే ఇంకా ముందుకి చాలా అచీవ్మెంట్ తీసుకొని చాలా ఫాస్ట్ గా కూడా నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయమ్మా. నిజంగా చాలా ఎక్సలెంట్. నేను కాకినాడ వచ్చినప్పుడు అమ్మగారిని కలిసాను, మణిసారు కల్పించారు. నిజంగా అమ్మగారు మీరు కలిసి చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ గా పూర్తవ్వాలని, నెక్స్ట్ విఎంసిఎం గా అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఆల్ ది బెస్ట్ తల్లి. నీకు ఇంకా మంచి లైఫ్, మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని, నువ్వు అనుకున్న అన్ని తీసుకోవాలని, నీకు ఏ డ్రీమ్స్ ఉన్నాయి అన్ని ఫుల్ గా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను తల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సో థ్యాంక్ యూ ఉమాలక్ష్మి మేడం. మీ యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.